అసలు హిందూయిజంలో కులాల గురించి ఏం లేదు, ఇది మనం క్రియేట్ చేసుకున్నది, అంటే చేపించారు. ఇది మీకు క్లియర్ గా చెప్తా. అప్పట్లో కులాలు కాదు, వర్ణ సిస్టమ్ అని ఉండేది. బ్రాహ్మణులు, క్షత్రియులు, సూత్తులు, వైశ్యులు. నువ్వు బాగా చదువుకొని నీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే నువ్వు బ్రాహ్మణునివి. నీ దగ్గర బాగా బలం, ఎవరినైనా కాపాడగలంత శక్తి ఉంటే నువ్వు అప్పట్లో క్షత్రియుడివి. నీకు ఏదైనా పని మీద నాలెడ్జ్ ఉంటే నువ్వు ఒక సూక్తునివి, నీకు చాలా నాలెడ్జ్ ఉన్నట్టు ఒక పని మీద. ఇప్పుడు ఇది ఎట్లయిందంటే హీరో కొడుకు హీరో అయినట్టు వాళ్ళే కంటిన్యూగా మొదలయ్యారు. ఎవరైనా చేసుకోవచ్చు. లైక్ మహాభారతంలో పాండవులు బ్రాహ్మణ వేషంలో ఉంటే అర్జునుడు పాంచాలిని గెలుచుకునేది బ్రాహ్మణ వేషంలోనే. సరే, ఇది ఇలానే ఉంది. వన్స్ బ్రిటిషర్స్ వచ్చాక ఎలా మారిందంటే బ్రిటిషర్స్ మార్చేశారు, క్యాస్ట్ సిస్టాన్ని తెచ్చారు. వాళ్ళు మన మధ్యలో బాండింగ్స్ తెంపనీకి ఇలా ఒక ప్రయోగం చేశారు, అదే క్యాస్ట్ సిస్టమ్. అది కూడా ఎందుకు, బ్రిటిషర్స్ కి ఐడెంటిఫికేషన్ కోసం ఈ క్యాస్ట్ సిస్టమ్ పాంచ్ అని పెట్టాడు. వీళ్ళు ఇది చేస్తారు, వాళ్ళు ఇది చేస్తారని.